అందరికీ నమస్కారం. కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. 100 నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా చాలు, నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్టే. తోటమాలి చెట్టుకు ప్రతిరోజు నీరు పెడతాడు, కానీ సమయం వచ్చాక ఫలాల్ని ఇస్తుంది. అలాగే ప్రతి మనిషి ఒక మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చాక మంచి ఫలితాన్ని ఇస్తుంది. సముద్రాన్ని చూడగలం, కానీ అందులో దాగి ఉన్న ఉప్పును చూడలేం. అలాగే ప్రతి మనిషిని చూడగలం, కానీ వారి మనసులో ఏముందో చూడలేము. నిన్ను గౌరవించేవారిని గౌరవించు, నిన్ను అవమానించే వారిని కూడా గౌరవించు. అప్పుడే నీ గౌరవం రెట్టింపు అవుతుంది. పనికి మాలిన బంధాలు వదిలేయి, అప్పుడే నువ్వు బాగుపడతావు. డబ్బులు తీసుకునేటప్పుడు పువ్వులతో పూజిస్తారు, ఇచ్చిన డబ్బును అడిగితే దుమ్మెత్తి పోస్తారు. తీసుకునేటప్పుడు ఉన్న గౌరవ మర్యాద తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. ఇదే లోకం తీరు. మనిషి గొప్పతనం సాయం చేయటం కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలో ఉంటుంది. గాయపరిచింది అని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించవద్దు. ప్రతి జీవితానికి గెలుపు తప్పగా రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ సాగిపోవాలి. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది, లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి, ఎందుకంటే ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి బానిసలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, మంచికి కష్టాలు ఎక్కువ. అవసరం ఉంటేనే పలకరిస్తారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు వెలుగులా నువ్వు గుర్తొస్తావని సంతోషించు. అందరూ నీతో చివరిదాకా ఉండాలని ఏమీ లేదు. ఎవరి ప్రయాణం వారిదే. వాళ్లతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే వివేకం. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజం తీరు బట్టి, స్నేహం బట్టి మనిషి సంస్కారం అలవాటు పడుతుంది. మనం దూరం చేసుకోవాల్సినవి అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం, మనల్ని మనమే తక్కువగా చూసుకోవడం. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, నడతలో ఉంటుంది. మగవారి అందం వారి సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే గౌరవంలో ఉంటుంది. గురువు చేతిలో బెత్తం వద్దన్న సమాజం పోలీస్ తుపాకీ కోరుకుంటుంది. అదే గురువు చేతిలో బెత్తం ఉంటే పోలీస్ చేతిలో తుపాకీ ఉండేది కాదు కదా. ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.